शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये अगजाननपद्मार्कं गजाननमहर्निशम् अनेकदन्तं भक्तानाम् एकदन्तमुपास्महे చేతులారంగశివుని పూజింపడేని నూరు నవ్వంగ హరికీర్తి మునువడేని దయయు సత్యంబులోనుగా వెలపడేని కలుగనేటికి తల్లుల కడుపచేటు గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురుర్ సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఈ ప్రేరణకు కారణమైనటువంటి గురుదేవుడు బ్రహ్మశ్రీ జాగంటి కోటేశ్వర గారి పాదపద్మాలకు సమర్పించుకుంటూ నమస్కరిస్తున్నాను. ఈరోజు గజేంద్ర మోక్షం అండి, అందరికీ తెలిసిందే. సరే, తెలిసినదే కదా. దీనిలో ఏముండదు, మొసలు కాలు పట్టుకుంటుంది, మళ్ళీ కాలు వదిలేస్తుంది. అయితే అంటే కదా, అంతే. అయితే భాగవతంలో దీన్ని చెప్పడానికి కారణం ముఖ్యంగా అంటే భాగవతం అనేటటువంటిది ఏం చెప్పారండి, మోక్షానికి మార్గాన్ని చూపించేటటువంటి భాగవతం అని చెప్పాడు. ఎందుకంటే కనుక ఇప్పుడు ఎన్ని పురాణాలు రాసినా కూడా మిగిలిన ఏ పురాణాల గురించి కూడా చెప్పాలి. పరీక్షిత్ మహారాజు వారం నేను తెచ్చిపోతాను, నాకు మనం అంటే భయం లేదు, కానీ ఇప్పుడు చేయాల్సినటువంటి ఉత్తమమైనటువంటి పని ఏమైనా ఉందా అంటే కనుక ఏం చెప్పాడంటే భాగవతం విను అని చెప్పాడు. వారం రోజుల్లో భాగవతం విను, దానికంటే గొప్పది ఏమీ లేదు. ఎందుకంటే భాగవతం వినటువంటి వాడు మోక్షాన్ని పొందుతాడు అని. అటువంటి మోక్షం పొందేటటువంటి భాగవతంలో, అంత గొప్ప గ్రంథంలో కేవలం ఈ గజేంద్ర మోక్షం అనేటటువంటిది ఒక ఏనుగు మొసలికాలు పట్టుకోవడం, దానికి విష్ణుమూర్తి రావడం, ఈ సింపుల్ విషయానికి ఇందులో ఏముంది అంటే ఇందులో మనం కొంచెం లోతుగా చూస్తే కనుక ఈ చిన్న కథని, అంటే ఒక్కోసారి కథ చిన్నగానే ఉంటుంది, దాన్ని మనం ఎక్కువ విశ్లేషించి చూస్తే దానిలో విశేషార్థం ఏంటి అనేటటువంటిది కనబడుతుంది. అలాగే ఈ కథలో ఒక్కొక్క చోట ఆ గజేంద్రుడి యొక్క మార్పు తెలుస్తుంటుంది, ఎలా మారిపోయాడు అనేటటువంటిది తెలుస్తుంటుంది. అలాగే కేవలం ఇది ఒక ఏనుగు కథ అంటే ఏనుగు కథ కాదు, మదాంధకారముతోటి అహంకారముతోటి ఉన్నటువంటి ఒకడు ఎవడైనా సరే వాడి యొక్క పూర్వజన్మ స్మృతి వలన కానీ దేని వలన కానీ భగవంతుడి మీద ఒక రకమైనటువంటి అపేక్ష ఏర్పడి ఆ భగవంతుడి నామాన్ని కీర్తిద్దామని ఒక సంకల్పం కలగటమే అదృష్టం. అసలు మనకి భగవంతుడి నామం సంకల్పం మనం ఆ పలుకుదాం అనేటటువంటిది రావటం చాలా గొప్పది. దానికి మించింది ఏమి లేదు అందులో ప్రస్తుతం ఉన్నటువంటి కలియుగంలో. ఎందుకంటే మనకి రకరకాల మిగిలినటువంటి విషయాలన్నీ కూడా ఉన్నాయి, మనల్ని ఆకర్షించడానికి లోకంలో అనేకమైనటువంటి విషయాలన్నీ ఉంటాయి. ఆ విషయాలన్నింటినీ కూడా తప్పించుకొని కేవలం భగవంతుని మాత్రమే స్మరిద్దాం, ఆయన్ని కీర్తిద్దాం, లేదంటే ఏదైనా భగవద్గీత చదువుకుందాం, భాగవతం చదువుకుందాం అనేటటువంటిది అనిపించటమే ఒక మంచి, ఆ సంకల్పం కలగటమే ఒక అదృష్టం. ఆ అదృష్టంలో మళ్ళీ ఆ భగవంతుడిని సర్వస్య శరణాగతి వేయటం, ఇంకా నువ్వు తప్పితే అన్యులు ఎవరు కూడా లేరు అనేటటువంటిది సర్వస్వ శరణాగతి. అంటే నువ్వు తప్పితే ఇంకా వేరే దిక్కు లేదు అనేటటువంటి స్థితికి వెళ్ళిపోయి భగవంతుడిని ప్రార్థించడం, అంటే అంత ఉత్కృష్టమైనటువంటి స్థితికి వెళ్ళటం. అటువంటి ఉత్కృష్టమైనటువంటి స్థితికి వెళ్ళినప్పుడు ఏమవుతుంది, భగవంతుడు ఎప్పుడు వస్తాడు, ఎప్పుడు రక్షిస్తాడు అనేటటువంటిది కొంచెం ఈ అధ్యాయాన్ని మనం విశ్లేషించుకుంటే కనుక ఈ అధ్యాయంలో మనకు కనబడుతుంది. త్రికూటం అనేటటువంటి ఒక పర్వతం ఉంది. ఆ పర్వతం మీద అనేక రకాలైనటువంటి వృక్షాలు, ప్రకృతి శోభంతా కూడా చాలా చక్కగా ఉంటుంది. ఎందుకంటే కొండల మీద మనం మామూలుగా అనుకుంటాం రాయి కదా, దాని మీద వృక్షాలని, గోల్డెన్ వృక్షాలు ఉంటాయి, కొండల మీద గోల్డెన్ వృక్షాలు ఉంటాయి. అలాగే ఫలవృక్షాలు కూడా ఉంటాయి. మన రాముల వారు వనవాసంలో అటువంటి ఒక పర్వతం మీదే ఆయన కొన్ని నెలల పాటు ఉంటాడు. అంతకుముందు సుగ్రీవుడు అలాగే ఉన్నాడు. సరే, సుగ్రీవుడు అంటే ప్రాణభయంతో ఉన్నాడు. ఆయనతో సుగ్రీవుడితో మైత్రి చేసుకున్న దగ్గర నుంచి ఈయన అదే పర్వతం మీద ఈయన ఊడిపోయాడు.
కాబట్టి సమస్తం ఉంటాయి అక్కడ, లేనివే ఉండదు. అందులో వాటి మీద వర్షాలు బాగా కురుస్తాయి, వృక్షాలు మంచిగా వస్తాయి. మనకి రామాయణంలో కూడా వనవాసం కిష్కింధాకాండంలో విశేషమైనటువంటి దాని గురించినటువంటి ఉదాహరణలతోటి ఆ అధ్యాయాన్ని వివరిస్తారు వాల్మీకి మహర్షి. అంటే రాముడు ఆ విరహంతో బాధపడుతూ ఉండటం, లక్ష్మణుడి కథంతా కూడా చెప్పుకోవడం, అప్పుడు ప్రకృతి ఎలా ఉంది. ఎందుకంటే సుగ్రీవుడేమో వెళ్ళి కూర్చున్నాడు, రాలేదు, భార్యతో వివాహం చేసి పంపించారు. సుగ్రీవుడు మళ్ళీ తన పట్టాభిషేకం చేసి పంపించేశారు సుగ్రీవుడికి. 3 నెలలు టైం ఇచ్చాడు, వర్షాకాలం అంతా అయిపోయిన తర్వాత రమ్మని. ఈ 3 నెలల్లో ఈయన వ్యధ, ఈయన బాధ ఇదంతా చెప్పేటప్పుడు ఆ ప్రకృతి రమణీయ గురించి చాలా బాగా వర్ణిస్తారు. అలాంటి అద్భుతమైనటువంటి పర్వతం ఈ త్రికూట పర్వతం అనేటటువంటిది. ఇది అనేక రకాలైనటువంటి ఫలవృక్షాలు ఉన్నాయి, అలాగే ఉద్యానవనాలు ఉన్నాయి, సెలయేళ్ళు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. అక్కడ లేనటువంటివి ఏమీ లేదు. అది ఎంతటి గొప్ప పర్వతం అంటే సాక్షాత్తు గంధర్వులు, యక్షులు, కిన్నెరులు, కుంకురుషులు వీళ్ళందరూ కూడా అక్కడికి వచ్చి వాళ్ళందరూ కూడా కొంత సమయాన్ని గడిపి అక్కడ స్నానాలు అవి చేసి అక్కడ ఆ ఉద్యానవనాల్లో విహరించి ఆ ఫలవృక్షాలు అవన్నీ కూడా చూసి చాలా ఆనందపడి వెళ్తూ ఉంటారట. అలాగే విద్యాధరులు మొదలైనటువంటి వాళ్ళు కూడా తమ యొక్క ప్రియురాళ్లతో కలిసి వాళ్ళందరూ కలిసి అక్కడికి వస్తూ ఉంటారట. ఇలాంటి ఈ త్రికూట పర్వతానికి కానీ అక్కడ ఉన్నటువంటి వన ప్రాంతానికి కానీ వీటన్నిటికీ రాజు ఎవరు అంటే మన గజేంద్రుడు. ఈరోజు మనకి ఈయనే రాజు. ఈయన ఎటువంటి వాడంటే చాలా శక్తి కలిగినటువంటి వాడు. భయంకరమైనటువంటి శక్తి ఈయన యొక్క ఆయుధం. ఒక్క గజేంద్రుడైనా కూడా 100 గజములకు సమానమైనటువంటి శక్తి కలిగినటువంటి వాడు, బలం కలిగినటువంటి వాడు. అలాగే అసంఖ్యాకమైనటువంటి భార్యలు కలిగినటువంటి వాడు. అంటే ఎప్పుడైతే ఈయన మంచి శక్తివంతులు, మిగిలినటువంటి ఆడ ఏనుగులన్నీ కూడా ఈయన పట్ల ఆకర్షణ కలిగి ఉంటాయి కాబట్టి అవన్నీ కూడా ఈయన భార్యలుగా ఉన్నాయి. ఈయన అందులో రాజుగా ఉన్నాడు. ఆ ఏనుగుల గుంపంతటికి కూడా ఈయన రాజు. అంటే ఎవరైనా అంతే కదా, జంతువుల్లో ఏది బలవంతుడైతే కనుక అదే రాజుగా ఉంటుంది. అందుకే మృగరాజు ఆ వనానికంతా కూడా మృగరాజు ఆయన. అలా ఈయన దానికి రాజుగా ఉన్నాడు. వాళ్ళంతమంది భార్యలు. వీళ్ళతో రోజు ఈయన అనేక చోట్ల విహారం చేస్తూ ఉండేవాడు. ఆ విహారంలో భాగంగా ఒక రోజున ఈ ఉద్యానవనాల్లో వీటన్నిటిలో కూడా విహారం చేయడానికి వీళ్ళందరూ కూడా భార్యా సమేతుడై, భార్యలతో అంటే వెనకాల సైన్యం కూడా, మరి రాజుగారు కాబట్టి వెనకాల మళ్ళీ కొన్ని ఏనుగులు, ఇవన్నీ కలిపి పెద్ద ఏనుగుల మంద ఒక పెద్ద గుంపు బయలుదేరి వెళ్తోంది. వీళ్ళందరూ వెళ్తుంటే ముందర టీవీగా ఆ గజేంద్రుడు నడుస్తున్నట్టు ఆయనతో పాటు ఆయనకి ఇష్టమైనటువంటి భార్యల కింద ఉన్నటువంటి కొన్ని ఏనుగులు నడుస్తున్నాయి. వీళ్ళు వెళ్తూ వీళ్ళు మరి రాజుగారు కదా, రాజుగారు అంటే మనం చూడండి, బాగా అహంకారం ఉన్నటువంటి వాడు కానీ, లేదంటే కనుక బాగా జేబులో డబ్బులు ఉన్నటువంటి వాడు కానీ వాడు మామూలుగా వెళ్తారా, వెళ్ళేటప్పుడు అటు ఇటు చూడటమో, దీన్ని ఏదో చేయటమో ఏదో అలా చేస్తుంటాడు. అలాగా ఈయన రాజుగారు కాబట్టి ఈయన ఏదో ఆయన పక్కన ఉన్న భార్య ఏమంటే ఆ పండు బాగుందంటే కనుక ఆ చెట్టుతో సాగిచ్చేయటం, లేదంటే కనుక ఆ లతలన్నింటినీ పీకేయటం, అలా పీక్కుంటూ వాటిని ఆ చెట్లను విరగొట్టుకుంటూ వీటిని విరగొట్టుకుంటూ చాలా వీళ్ళు ఉల్లాసంగా ఉత్సాహంగా బయలుదేరి వస్తూ ఉంటే కనుక మిగిలినటువంటి చిన్న చిన్న జంతువులన్నీ కూడా వీడు వస్తున్నాడు రా బాబు, వీడికి కనుక ఎదురుపడ్డాం అనుకో, ఒకవేళ వీడికి నచ్చబోతే కాలేసి తొక్కుతాడు, ఎందుకు వచ్చింది వీడితో అని చెప్పి అన్నీ కూడా దూరంగా ఈ చిన్న చిన్న జంతువులన్నీ కూడా భయపడి అన్నీ కూడా పోతున్నాయి. కాబట్టి వీళ్ళు ఒక్కళ్ళే యథేచ్ఛగా, ఎలా అయితే మనకు చీఫ్ మినిస్టర్ గారు వెళ్తుంటే కనుక మన అందరి ట్రాఫిక్ అంతా ఆపేసి ఆయన ఒక్కడే వెళ్తుంటాడు, మినిస్టర్లు అలాగా ఇదంతా ఈ పరివారం అంతా వెళ్తుంటే, గజేంద్రుడు ఆయన యొక్క పరివారం అంతా వెళ్తుంటే కనుక ఎవ్వరు కూడా దారిలో అడ్డం లేరు. వీళ్ళు ఒక్కళ్ళే యథేచ్ఛగా వెళ్తున్నటువంటి వాడు చక్కగా ప్రకృతిని బీభత్సం చేస్తున్నాడు. ఆయన ఇష్టం చెట్లను కొన్నింటిని విరగొట్టేస్తున్నాడు, కొన్ని కొమ్మలు లాగి పడేస్తున్నాడు, ఎక్కడో వెలగబడి కనిపిస్తే ఆ చెట్టంతా విరిచేస్తున్నాడు. అలాగా మొత్తం బీభత్సం చేసుకుంటూ వెళ్తూ ఉన్నారు. చివరికి ఒక సరస్సు దగ్గరికి చేరారు. చాలా అక్కడ సరస్సు కూడా రమణీయంగా ఉంది. దానిలో అన్ని తామర పువ్వులు అవి చూస్తుంటే చాలా సరస్సుగా ఉంది. అందరూ కలిసి ఆ సరస్సులో ఏనుగులు కూడా ఏంటంటే స్నానం అనేటటువంటిది వాటికి కూడా ప్రీతిపాత్రం ఉంటుంది. అన్నీ కూడా స్నానం చేద్దామని చెప్పి నిశ్చయించుకొని స్నానం చేద్దామని నిశ్చయించుకున్న తర్వాత
ముందర కొన్ని ఏనుగుల ముందర దిగి అవన్నీ కూడా తొండాలతో నీళ్లు పోస్తుంటే మరి వెనకాల ఈయన తొండంతో ఈయన నీళ్లు పోసుకోకూడదు, రాజుగారు కదా. అవన్నీ ముందర దిగి వాటి తొండాలతో నీళ్లు పోస్తుంటే వాటి అన్నిటి చేత ఈయన స్నానం చేసుకుంటున్నట్టు భార్యలు చుట్టూతా మిగిలినటువంటి ఆడ ఏనుగులు అన్నీ కూడా 10-30 ఏనుగులన్నీ కూడా అన్నీ కూడా తొండంతో నీళ్లు పోస్తుంటే ఈయన స్నానం చేస్తున్నాడు. మధ్యలో వీళ్ళు సరసలాపాలు, మధ్యలో ఈయన నీళ్ళు పోయటం, వాళ్ళు నీళ్ళు పోయటం. సరే, వీళ్ళందరూ అలాగా నీటిలో చక్కగా సమయాన్ని ఆనందంగా గడుపుతున్నారు. అటువంటి సమయంలో ఒక మొసలు వచ్చి ఈయన కాలు పట్టుకోగానే సరే 100 ఏనుగులతో సమానమైనటువంటి బలం కలిగినటువంటి వాడు ఏదో ఒక ముసలి గురించి పెద్ద పట్టించుకోడు. అందుకని వెంటనే ఈయన ఆ రెండవ కాలు ఏదైతే ఉంటుందో ఒక కాలుని పట్టుకుంది, రెండవ కాలు ఏదైతే ఉందో దాంతో ఒక తొక్కి దాన్ని ఇచ్చేద్దామని చెప్పి ప్రయత్నం చేశాడు. కానీ అది వదిలిపెట్టాలి. మొసలికి ఏంటంటే నీటిలో దానికి శక్తి చాలా ఎక్కువ కాబట్టి అది కాలును పట్టుకుని వదలాలి. వెంటనే ఎప్పుడైతే ఇలా పట్టుకుందో వెంటనే మిగిలినటువంటి ఏనుగులు చుట్టుపక్కల ఉన్నటువంటి వాటిని కూడా చెప్పాడు. అవన్నీ కూడా ప్రయత్నం చేశాయి. ఎన్ని ప్రయత్నం చేసినా కూడా మొసలి మాత్రం ఆ కాలును వదిలిపెట్టలేదు. మిగిలినవన్నీ కొన్ని తోకను తొక్కటానికి ప్రయత్నం చేస్తున్నాయి, కొన్ని ఎన్ని ప్రయత్నాలు చేసినా కూడా దాని శరీరం కూడా చాలా పైనంతా కూడా చాలా గట్టిగా ఉండేటటువంటి శరీరం. దాన్ని ఏనుగు కూడా దాని మీద ఎక్కినా కూడా చావదు. అందులో నీటిలో ఉంటే ఏంటంటే బలం అనేటటువంటి తెలియదు. మన మీద కూడా ఒక మనిషి ఎవరైనా నుంచున్నా కూడా నీటిలో కనుక నుంచుంటే కనుక మనిషి మీద మనమే అదే మామూలుగా నుంచుంటే కనుక ఆ బరువు అనేటటువంటిది మన మీద వచ్చేస్తుంది. కాబట్టి అక్కడ ఏమి బరువు అనేటటువంటి తెలియదు, నీటిలో ఉంది కాబట్టి ఇవన్నీ కూడా ప్రయత్నం చేస్తున్నా అయినా కూడా వదిలిపెట్టాడు. సరే, ఈయన తప్పించుకుందామని చెప్పి చాలా ప్రయత్నం చేశాడు. అయితే ఈయన వల్ల కావట్లేదు. మిగిలినటువంటి ఏనుగులు కూడా వచ్చి ఈయనకి సహాయం చేద్దామని చెప్పి చాలా ప్రయత్నం చేస్తున్నాయి. ఇవి చేస్తుంటే ఈ మొసలి మాత్రం తన నోట్లోంచి గజేంద్రుడి యొక్క కాలును వదలట్లేదు. కానీ ఇవి మిగిలినటువంటి ఏనుగులన్నీ కూడా నీళ్ళలో దిగి అవి కూడా మొసలి నుంచి వదిలించడానికి చేసేటటువంటి ప్రయత్నంలో అనేకమైనటువంటి మొసళ్ళు కానీ వాటి కాళ్ళ కింద పడ్డటువంటి చేపలు కానీ ఇవన్నీ కూడా చచ్చిపోయినాయి. సో ఆ కొలనంతా కూడా ముందర చూస్తే కనుక చాలా రమ్యంగా, అంటే చక్కటి బ్లూయిష్ వాటర్, నీలంగా ఉన్న నీరు మనకు కనిపిస్తుంది. ఎందుకంటే ఎప్పుడైతే నీరు చక్కగా ఉంటుందో ఆ నీరంతా కూడా చాలా స్వచ్ఛంగా బాగుంటుంది. అలా చక్కగా తామర పూలు అటువంటి వాటితో నిండిపోయినటువంటి ఆ సరస్సు ఇప్పుడు మొత్తం కూడా రక్తం, ఈ చచ్చిపోయినటువంటి జంతువుల యొక్క కళేబరాలు వాటితోటి భయంకరంగా తయారైంది. సరే, ఇలా తప్పించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాడు. తప్పించుకోవడానికి మిగిలినటువంటి ఈ వెనకాల ఉన్నటువంటి పరివారం ఎంత తక్కువ పరివారం ఏమీ లేదు. బోళ్ళన్నీ వందలాది ఏనుగులు ఉన్నాయి. కొన్ని ఏనుగులు వస్తున్నాయి, తొక్కుతున్నాయి, ఏదో ప్రయత్నం చేస్తున్నాయి, వాటి వల్ల కావట్లేదు. మళ్ళీ ఏనుగులు వస్తున్నాయి. ఇలాగా అన్నీ కూడా ప్రయత్నం చేస్తూ సంవత్సరాల కాలాలు గడిచిపోతుంది. సంవత్సరాలే అయినా కూడా ఎక్కడా కూడా ఈ కాలు దాని నోట్ల నుంచి బయటికి రావట్లేదు. ఈయన వల్ల కావట్లేదు. సరే, ఇంకా శక్తి అంటే మెల్లమెల్లగా మొట్టమొదట్లో ఏంటంటే అంత శక్తి కలిగినటువంటి ఏనికి ఒక మొసలి కాలు పట్టుకున్నా కూడా ఇప్పుడు మనకు కూడా ఏదైనా దోమ పుట్టిందనుకోండి పెద్దగేమీ అనిపించదు. దోమ కాటికి మనకు అంతా ఒక చీమ పుట్టింది ఏదో చిన్న నొప్పి వస్తుంది కానీ మరి ప్రాణం పోయేది. అదే కుక్క కనుక గట్టిగా కరిచిందనుకోండి కొంచెం బాధ ఎక్కువ. అంటే మనకున్నటువంటి శరీరానికి ఆ జంతువుని బట్టి మనకి బాధ. అలాగే దీనికి కూడా మొట్టమొదటి ఏమనిపించలేదు, కానీ కొన్ని వందల సంవత్సరాలు అలా కాలును పట్టేసుకుని వదలకుండా పళ్ళతో కొరికేస్తూ ఉంటే మెల్లమెల్లగా దీనికి కూడా వదిలించుకోలేనటువంటి స్థితి వచ్చేస్తోంది. ప్రయత్నం చేస్తోంది, దేహబలం పోయింది, మనోబలం పోయింది. అంటే మొట్టమొదటి ఏంటంటే దేహబలంతో బయటకు వచ్చేస్తాం అనేటటువంటి మనోబలం ఉంటుంది. ఇదంతలే మొసలి, దాని ముందర ఆఫ్టర్ ఆల్ నథింగ్. ఎందుకంటే ఒక ఏనుగు బలంతో కనుక పోల్చుకుంటే కనుక మొసలి దాని శక్తిలో 10వ వంతు కూడా ఉంటుంది. కానీ నీటిలో ఉంది కాబట్టి దాని శక్తి 1000 రెట్లు అధికంగా ఉంటుంది. అందులో ఇది ప్రారంధం, దీనికి ప్రారంధం గురించి పట్టుకుంది కాబట్టి ఏమి చేయాలో అర్థం కావట్లేదు. దాంతో ఇది మనోబలం కోల్పోయింది, శరీర బలము కోల్పోయింది.
రెండు కోల్పోయి ఇప్పుడు అప్పటిదాకా కాలు పట్టుకున్నా కూడా పక్కన ఉన్నటువంటి భార్యలను చూసుకుంటాను, ఇతర ఏనుగులను చూసుకుంటాను, ఎలాగోలా బయటకు వచ్చేస్తాను, బయటపడిపోతాను, ఇదంతా ఈ మిగిలినవన్నీ కూడా నన్ను కాపాడతాయనేటటువంటి ధైర్యం ఏదైతే ఉందో ఆ ధైర్యం కొంచెం పోతూ వస్తుంది. పోతూ ఇప్పుడు ఫస్ట్ అలాంటిది వచ్చినప్పుడు మనకు కూడా ఏదైనా ఒక స్థితి కలిగిందనుకోండి, వెంటనే మనకి ఏమనిపిస్తుంది? వెంటనే ఏమి నిర్వేదం రాదు, మనకి దుఃఖము కలగదు, ఏమీ కలగదు. మొట్టమొదటి ఆ స్థితిలోంచి బయటపడిపోగలుగుతాం అని అనుకుంటాం. కానీ అది మన స్థాయిని మించినటువంటి స్థితిలోకి ఎప్పుడైతే వస్తుందో మొట్టమొదటి వచ్చేటటువంటిది అసలు నేను ఎందుకు వచ్చాను ఇక్కడికి అనిపిస్తుంది. అలాగే ఇప్పుడు దీనికి అనిపించింది, అసలు నేను ఏనుగులని తిరిగి రాదని, మూళ్ళని ఏనుగుల గుంపు నన్ను ఆధారపడి ఉన్నాయి. ఆయన ఏదో గంధపు చెట్ల నీడలోనో వెలగపండ్లు తింటోనో లేదంటే ఇంకో చోట కాలక్షేపం చేయకుండా ఈ దిక్కుమాలిన మడుగులోకి నేనెందుకు రావాలి, ఈ స్నానానికి నేనెందుకు రావాలి, వచ్చిన వాడిని ఏదో మూసుకుని పోవచ్చు కదా. అన్ని ఏనుగులు అక్కడ నిలబడితే అవన్నీ తొండాలతో పోస్తుంటే నేను ఆనందించడమా? గంటలు స్నానం చేయటం పోవట్ల. ఇవి మామూలుగా ఏదో స్నానం చేసిపోవడం అంటే ఏదో 5 నిమిషాలు వెళ్తే బాగుండేది. ఇవన్నీ చక్కగా మన చాలా వాటి క్రీడ చేస్తున్నాయి అవన్నీ కూడా. సో ఎందుకు దిగాను? వచ్చినవాడిని నా పని చూసుకుని పోయి ఉంటే పోయేది, కాసి నీళ్లు తాగి రెండు చెంబులు నీళ్ళు పోసుకున్నట్టు 4 సార్లు అన్నీ కూడా ఒకసారి అవగానే పోతే పోయేది. కానీ అలా పోయినా పోలేదు. ఆడుకోవడం మొదలుపెట్టా. మళ్ళీ మధ్యలో మురిపాలు ముద్దులు వాటితోటి తొండాలు కలుపుకోవటం. ఇప్పుడు కాలు పట్టుకుని కూర్చుని వదిలిపెట్టాలి అని చెప్పి ఈ ఫస్ట్ ఇది అనిపించిన తర్వాత ఎలాగోలాగా బయటపడితే బాగుంటుందని చెప్పి మళ్ళీ ఒక్కసారి ఆ పక్కన ఉన్న వాటన్నింటినీ కూడా గట్టిగా పట్టుకుని లాగంటారా, నన్నేనో పట్టుకుని లాగితే కనుక మొసలి ఇది నీళ్ళలోంచి బయటకు వస్తే కనుక మొసలి బలం అనేటటువంటి ముందర తగ్గిపోతాం, అప్పుడు తొక్కైనా చంపించి అని చెప్పి అవన్నీ కూడా వాటి తొండాలు పెట్టి ఈ ఏనుగుని లోపల నుంచి బయటికి తీసుకొద్దాం రాజుగారిని అని చెప్పి చాలా ప్రయత్నించాను. కానీ ఒక్క అంగుళం కూడా కదలట్లేదు, దానివల్ల కావట్లేదు, కదలలేకపోతుంది. ఏ రకంగా ఇన్ని ఉన్నా కూడా ఏమీ సహాయం చేయలేకపోతుంది. వాటిని ఇంకా సహాయం చేయండి అంటే రాజుగారి ఆర్డరు. అవన్నీ ప్రయత్నం చేసి అవి అలసిపోతున్నాయో చెప్తే ఈయన మాత్రం బయటికి అంగుళం కూడా రావట్లేదు. అది కొరికి ఏం చేస్తుందంటే ఇవేదైనా కనుక పొరపాటున కనుక కట్టెళ్తే వీటిని కూడా దాని తోకతో కొట్టడం, దానితో కొట్టడం, వీటిని కూడా దగ్గరికి రానియకుండా కాలు దగ్గరికి ఎక్కడికి కూడా ప్రవేశించకుండా చేస్తుంది. దాంతో ఇప్పుడు సహాయం చేద్దామని వచ్చినటువంటి ఏనుగులన్నీ కూడా తొండం మొక్క దిక్కున అవన్నీ పక్కకి వెళ్ళాయి. పోయేదేదో వీడు పోతాడు, వీడితో పాటు ఇప్పుడు మనం పోతాం అని చెప్పి అన్నీ కూడా పక్కకు వచ్చేసి ఇప్పుడు ఇంకా అంటే అప్పటిదాకా తనతో ఆడుకుంటూ నీళ్ళు పోసినటువంటి ఆడ ఏనుగులు లేవు, పరివారం లేదు, మొత్తం కూడా పక్కకి వెళ్ళి కూర్చున్నాయి. అన్నీ చూస్తున్నాయి. ఏదో మంచం మీద ఉన్నవాడిని మనం సరే ఇంకో 1-2 గంటలు డాక్టర్ గారు చెప్పిన తర్వాత సరే చూద్దాం, ఇంకో 1-2 గంటలు ఎలాగో పోతాను, తర్వాత ఏం చేయాలి నెక్స్ట్ అనేది ఆలోచించుకున్నట్టుగా సరే ఈ కాలేలాగా నొట్టా ఉంది, ఇంకా కాసేపట్లో పోతాడు. సరే ఆయన పోతే కనుక మళ్ళీ మనందరం కూడా మన దారిని వెళ్ళిపోవచ్చు. అప్పటిదాకా ఇక్కడ కూర్చోవాలి, వెళ్ళటానికి లేదుగా. మన రాజుగారు పోయేదాకా అక్కడే ఉండాలి, బయటికి రాడు, చావడు అని చెప్పి అన్నీ కూడా అక్కడే కూర్చొని చూస్తూ ఉన్నాయి. ఇలా చూస్తుంటే ఇప్పుడు ఈయనకి ఫస్ట్ ఈ నిర్వేదం వచ్చి ఎందుకు వచ్చాను ఇక్కడికి, ఏం చేశానని చెప్పి వచ్చి ఆ తర్వాత ఇప్పుడు అనిపించింది సరే ఇన్ని చుట్టుపక్కల నాతో పాటు సహకరించి రోజు కూడా నేను నాతో పాటు ఆడుకునేవి కానీ లేదంటే నేను రక్షించినవి కానీ నన్ను రక్షించినవి కానీ నాకు సహాయకులుగా ఉండవు ఇన్ని ఏనుగులు కూడా ఇప్పుడు నన్ను ఇక్కడ ఈ స్థితి నుంచి రక్షించలేకపోయాయి. ఇప్పుడు నన్ను రక్షించగలిగినటువంటి వాడు ఎవరు అసలు? ఎందుకంటే ఆయన తెలిసింది ఏనుగులే, వాటి ప్రపంచం ఏనుగులే, ఏనుగుల ప్రపంచం ఏనుగులదే, కప్పల ప్రపంచం కప్పలదే, మనుషుల ప్రపంచం మనుషులదే. మనకి ప్రపంచం మనదే, మనకి ఇంకేం తెలుసండి, మనకి ఇంకేం తెలియదు గట్టిగా మాట్లాడితే. అందుకని ఇది కూడా ఏనుగుల ప్రపంచం. ఇప్పుడు ఎవరు కాపాడతారు? ఏనుగు కాపాడుతుంది, ఏనుగు కాపాడలేకపోయింది, అన్నీ పక్క వెళ్ళిపోయాయని చెప్పి ఇప్పుడు ఆయనకి పూర్వజన్మ సుకృతం వలన అరే భగవంతుడు అనేవాడు ఒకడు ఉంటాడు రా పైన, వాడు అందరికంటే అతీతుడు, మనకి జన్మనిచ్చినటువంటి వాడే. కాబట్టి
ఆయనైతే గనక నన్ను కాపాడగలడేమో తప్పకుండా. ఇది కొన్ని వందల సంవత్సరాల పాటు కాళ్ళు కొరికించుకుని రక్తం అంతా పోయిన తర్వాత ఇప్పుడు వచ్చింది ఈ ఆలోచన, భగవంతుడి ఆలోచన వచ్చింది. వచ్చి వెంటనే ఆయన ఎవ్వనిచే జనించు జగమవ్వని లోపల నుండు లీనమై ఎవ్వని ఎందుడిందు పరమేశ్వరుడెవ్వడు మూల కారణంబెవ్వడు అనాది మధ్య లయుడెవ్వడు సర్వము తాన అయిన వాడెవ్వడు వానినాత్మ భువనీశ్వరునిచే శరణంబు వీడెదన్ అని చెప్పి ఆయన మొదలుపెట్టాడు. ఎవరి వల్లైతే కనుక ఈ జగత్తంతా కూడా సృష్టింపబడుతుందో, ఎవరి ఎందైతే ఈ జగత్తంతా కూడా లయం కూడా అయిపోతుందో, ఎవరి వల్లైతే జగత్తంతా కాపాడబడుతూ ఉంటుందో, అటువంటి పరమేశ్వరుడు కానీ పరమాత్మ కానీ ఎవరైతే ఉంటాడో, అసలు ఈ సృష్టికి దీనికి మూల కారణమైనటువంటి వాడు ఎవరైతే ఉన్నాడో, ఎవరైతే ఆది అంతము ఇవన్నీ లేకుండా ఉన్నాడో, అటువంటి వాడు ఎవడున్నాడో వాడికి నమస్కారం చేస్తున్నాను, కాపాడవయ్యా అన్నాడు. అయితే ఏమన్నాడు? ఎవడైతే ఉన్నాడో ఎవడు అనేది ఈయనే అని చెప్పి ఈయనకి నమ్మకం కుదరట్లేదు. ఈయన అనేది ఈయన చెప్పట్లేదు. ఎవ్వని చేజనుంచి జగమెవ్వని లోపల నుండి ఎవ్వని ఎందుడిందు అన్నీ ఎవడో ఈయన పరమేశ్వరుడు అంటలా, పరమాత్మ అంటలా, విష్ణుమూర్తి అంటలా, కృష్ణుడు అంటలా, శివుడు అంటలా, రాముడు అంటలా. కాబట్టి ఎవరు రావాలి, ఎవరు రావాలి, పాడుకో, నీ ఇష్టం, పాడుకో అబ్బాయి, నీ ఇష్టం ఉండాలి. ఇంకా అది చక్కగా చప్పరిస్తుంది. ఏదో ములక్కాడ బాగా లోపల నుంచి అంటే మనకి ఇంకా టేస్ట్ బాగా పెరిగినట్టు చక్కగా లోపల నుంచి అయితే దాని గుజ్జునంతా లాగి పడేస్తుంటే ఇంకా ఈయనకి ఇంకా 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 ఎటువంటి స్థితికి వచ్చాడంటే, అంటే ముందర మన శక్తి అంతా కూడా సన్నగిల్లిపోయేటప్పుడు మనకంతా కూడా కళ్ళు తిరుగుతున్నట్టుగా, ఏదో శరీరం కూడా ఇక నిలబడదా, కూర్చుండిపోతామా అనేటటువంటి పరిస్థితులు వచ్చినప్పుడు, ఇప్పుడు ఈయన అనుకుంటున్నట్ట, లోకంబులు లోకేశులు లోకస్తులు తెగిన తుది నలోకంబగు పెంజీకటి కవ్వల నెవ్వడేకాంకృతి వెలుగో అతడిని నేను సేవింతున్ అని చెప్పి అనుకున్నట్ట. అంటే ఈ లోకాలన్నీ కూడా అంతకుముందే ఉన్నాడు, ఈ లోకాలన్నీ ఎవరి చేత అయితే సృష్టింపబడుతున్నాయో, లోకాలన్నీ కూడా ఎవరి చేత అయితే నడపబడుతున్నాయో, లోకాలన్నీ కూడా ఎవరి ఎందే లైవైపోతున్నాయో అటువంటి వాడిని నేను శరణ్ అనుకుంటున్నాను అన్నాడు. ఇప్పుడేమంటున్నాడంటే, ఇటువంటి లోకాలు అన్నీ కూడా ఏవైతే కనిపిస్తున్నాయో ఇవన్నీ నశించిపోయిన తర్వాత, ఏమీ కనిపించినటువంటి గాఢాంధకారం అంతా కూడా అలుముకున్న తర్వాత, అటువంటి గాఢాంధకారానికి ఆవల ఉండి దివ్యమైనటువంటి తేజోరూపంతో ఎవరైతే ప్రకాశిస్తూ ఉంటాడో వాడికి నేను నమస్కారం చేస్తున్నాను. నాయన నువ్వెవడున్నావో వచ్చి నన్ను రక్షించవయ్యా అని చెప్పి మళ్ళీ ప్రార్థన చేయడం మొదలుపెట్టాడు. మళ్ళీ కొన్ని వందల సంవత్సరాలు అయిపోయాయి. తింటూ ఉంది, చప్పరిస్తుంది, మెల్లగా కండ మొత్తం ఒక్కోటి చక్కగా తినేస్తూ ఉంది. అయినా కూడా ఎక్కడా కూడా ఈయనకి బయటపడేటటువంటి ఇది కనపట్లేదు. బయటికి వచ్చి ఇప్పుడు అంతకుముందు అయితే కనీసం రెండో కాలు మీద బలంగా నిలబడి ఈ కాలుని ఇలాగా పీక్కోవటానికి ప్రయత్నం చేస్తున్నాడు. ఇప్పుడు ఈ కాలు లేదు, ఆ కాలు లేదు, ఏ కాలు కలని స్థితికి వచ్చేసింది. అది మొత్తం లాగేస్తుంది. మెల్లగా ఈయన శక్తిని అంతటిని కూడా హరించేస్తుంది. ఇలా హరిస్తుంటే నేను ఏమిటో దేవుణ్ణి ప్రార్థిస్తామంటే నారాయణ అంటే వచ్చేస్తాడు. మరి వీడు నారాయణ అన్నాడా? నారాయణ అంటల్లా. ఎవడున్నాడో అంటే సంశయాత్మకంగానే అంటున్నాడు, కానీ ఇంకా పూర్తిగా భగవంతుడిని నమ్మినట్టుగా ఇంకా అనట్లేదు. ఇప్పుడు ఇంత బాధపడ్డ తర్వాత ఏమన్నాడంటే, కలడందురు దీనులయ్యడ కలడందురు పరమయోగి గణముల పాలన్ కలడందురన్ని దశలను కలండనెడువాడు కలడో లేడో. దాని నుంచి ప్రార్థిస్తున్నాను. జగత్తులన్నాను, ఉన్నాడన్నాను, వాడికి దానికి అవతలున్నాడన్నాడు, ప్రకాశించేస్తాడన్నాడు, ఇన్ని చెప్పాను. నాకేమో పురుకు తినేస్తుంది, ప్రాణాలు పోతున్నాయి, కాలు కూడా కదపలేని స్థితికి వచ్చాను, బాధ కొంచెం తగ్గట్లేదు, ఆయనేమో ఎవడు రావట్లేదు. అసలు మామూలుగా చెప్తారు, ఆ ఉన్నటువంటి పరమేశ్వరుడు ఎవడైతే ఉన్నాడో ఎవరైనా ఆర్తితో పిలిస్తే
ఎవరైతే దీనులు ఉంటారో వాళ్ళందరికీ సహాయం చేస్తారంటారు. అలాగే పరమయోగుల మధ్య ఉంటాడు, పరమయోగులకు కూడా ఎప్పుడు సహాయం చేస్తున్నాడు అని చెప్తారు. కలడందరూ అన్ని దిశలను, అలాగే అన్ని చోట్ల ఉంటాడంటారు. అసలు ఇక్కడున్నాడు అక్కడ లేడు అని చెప్పి అనడానికి లేదు, అన్ని చోట్ల ఉన్నాడంటారు. అలా అన్నా కూడా, నేను ప్రార్థించినా కూడా అసలు రావట్లేదు కదా, అసలు ఉన్నాడా లేడా వాడు? కలడు కలండనడి వాడు కలడో లేడో, అసలు ఆయన ఉన్నాడో లేడో, నేను ఇంత ప్రార్థిస్తున్నా కానీ నా మొహం పిచ్చోడిని, ఆయన వస్తేనా ఎవరైనా చేస్తేనా ఏ రకంగా నమ్మాలి ఆయన ఉన్నట్టు, అసలు రావట్లేదు కదా అని చెప్పి మళ్ళీ కొంచెం బాధతో అన్నాడు. అన్న తర్వాత మళ్ళీ ఇంకా ఈయన బాధ పెరుగుతోంది తప్పితే ఎక్కడా కూడా ఈయనకి ఉపశమనం అనేటటువంటిది కలగట్లేదు. మొత్తం అది ఇక ఆ కాలిని పట్టుకుని, ఏనుగు కాలంటే ఎంత లావుగా ఉంటుంది, ఒక చెట్టు మానంత ఉంటుంది, నల్లగా దానిలో ఉన్నటువంటి మాంసాన్ని దీన్నంతా తినేస్తుంది, రక్తాన్ని లోపల నుంచి లాగేస్తుంది, దీనికి ప్రాణాలు పోతున్నాయి, కళ్ళు బయలు కమ్మేస్తున్నాయి, మొత్తం చీకట్లు కమ్మేస్తున్నాయి. దాంతో ఇప్పుడు ఇంకా లావొక్కింతయు లేదు, ధైర్యము విలోలంబయ్యే, ప్రాణములను తావులు దప్పెను, మూర్ఛ వచ్చే, తనువున్ దస్యన్, శ్రమంబయ్యడిని, నీవే తప్ప ఇతపరం వెరుగా, మన్నింపదగున్ దీనునిన్ రావే ఈశ్వర, కావవే వరద, సంరక్షింపు భద్రాత్మక అన్నాడు. ఇంకా ఇప్పటిదాకా నా కాలు నేను అటు జరుపుతానో ఇటు జరుపుతానో, లేదంటే నన్ను నా భార్యలు రక్షిస్తారనో, నా పరివారం రక్షిస్తున్నానో, ఏదో ఒకటి ఇన్ని ప్రయత్నాలు చేసి ఇన్ని చేసి నువ్వు కూడా ఉన్నావా లేవా, ఎక్కడుంటావో ఏమిటో తెలిసినా తెలియకపోయినా నేను ప్రార్థించానయ్యా. ఇప్పుడు ఇంకా అసలు ధైర్యం అనేటటువంటిది పూర్తిగా పోయింది. లావొక్కింతయు లేదు అంటే, లావొక్కింతయు లేదంటే లావు అంటే ఈ లావు కాదు, నా అహంకారం ఏదైతే ఉందో ఇప్పటిదాకా నన్ను నేను రక్షించుకోగలను, లేదంటే నా పరివారం నన్ను రక్షించగలదు, నేను రాజును కాబట్టి అవన్నీ చచ్చినట్టు నన్ను కాపాడాలి అనేటటువంటి పొగరో అహంకారం ఏదైతే ఉందో అది పూర్తిగా పోయింది. ఎందుకంటే అన్నీ వాటి ప్రయత్నాలు అవి చేసి ఏవి కూడా నన్ను అంగుళం కూడా బయటికి తీసుకురాలేకపోయాయి. పోనీ నేను ఇంత శక్తివంతుండే, 100 ఏనుగులతో సమానమైనటువంటి శక్తి కలిగినటువంటి వాడిని నేను కూడా ఎప్పటి నుంచి అయితే అది పట్టుకుందో ఇప్పటికి 1000 సంవత్సరాలు గడిచిపోతున్నాయి, నేను ఒక్క అంగుళం బయటికి రాలేదు, కదలలేకపోతున్నాను. ఇప్పుడు నా పరిస్థితి ఏంటంటే ఆ అహంకారం ఏదైతే ఉందో అది మొత్తం సర్వనాశనం, ఏమీ లేదు, ఇంకా అహంకారం లేదు, నా రోజు నా రాజు లేదు, నా బొంద లేదే, బతికితే చాలనుకుంటున్నాను. మనం కూడా అంతే కదా, ఒకరు బాగా ఎక్కి ఏదైనా బాగా దెబ్బ తగిలినప్పుడు ఏమనుకుంటామండి, ఏదో రకంగా బతికి పట్టగడితే చాలు, అడుక్కునేది తింటా. అప్పటిదాకా ఎన్నెన్నో మాట్లాడినవాడు ఆ స్థితికి వెళ్ళిపోతాడు. ప్రాణంతో ఉంటే చాలు, ఏదో ఒకటి చేయొచ్చు, అడుక్కుని తింటా, ఎవడో ఒకటి పెడతాడు, నాకు గుడి మెట్ల మీద కూర్చుంటా, ఇన్నిటికి సిద్ధపడిపోతాడు. అదే అహంకారం ఉంటే కనుక అసలు ఎక్కడో ఉంటాయి మాటలు. సో లావొక్కంతే లేదు, ధైర్యము విలువలమయ్యే, ధైర్యం మొత్తం పోయింది. నన్ను నేను కాపాడుకోగలను, లేదంటే నా చుట్టూ ఉన్న వాళ్ళు కాపాడుతారు అనేటటువంటి ధైర్యం మొత్తం పోయింది. ప్రాణంబులను తావులు దప్పాను, ప్రాణాలు ఏవైతే ఉన్నాయో, అంటే ప్రాణం అనేది పంచప్రాణాలు అంటాం కదా, అంటే ఇది ఒక్కసారిగా పోతుందా, పోదు, జీవుడు ఒక్కసారిగా పోడు, అనేక రకాలుగా. మనకు కూడా ఏంటంటే వెళ్ళిపోయేటప్పుడు ఒక్కోటి మనకు కళ్ళు పని చేయటం మానేస్తాయి, చెవులు వినబట్టడం మానేస్తాయి, ఒక్కోటి అవయవాలన్నీ కూడా దాన్ని మళ్ళీ వెనక్కి తీసుకుంటుంటుంది. సృష్టి ప్రకృతి అయితే ఎలాగైతే వెళ్ళిపోతుందో, వాయువు ఇవన్నీ కూడా ఎలాగైతే వెనక్కి వెళ్ళిపోతాయి, అలాగే మన శరీరం కూడా అలాగే వెళ్ళిపోతుంది. కాకపోతే ఏంటంటే కొంతమందికి క్షణాల్లోనే వెళ్ళిపోవచ్చు, కొంతమందికి రోజులు పట్టవచ్చు, అంతే తేడా. అన్నీ వెనక్కి వెళ్ళిపోతాయి మళ్ళీ. దాన్ని విత్డ్రాయల్ సింప్టమ్స్ అంటారని, వెనక్కి వెళ్ళిపోతాయి, ఎలా వచ్చిందో అలాగే వెళ్ళిపోతుంది. ఇప్పుడు ప్రాణంబులను తావులు దక్కాలి, అలా ఒక్కోటి అయిపోతుంది. కళ్ళు కనపడటం మానేసి పక్కనున్న ఏనుగులని గీ ఎనర్జీని నాకు వినపడట్లా పోయింది, అది కూడా పోయింది. శక్తి పోతుంది లోపల, ఇవి కూడా పోతున్నాయి. కాబట్టి ప్రాణంబులను తావులు తప్పాను, మూర్ఛ వచ్చాను. నిలబడి ఉంది, కింద పడిపోయిందంటే కనుక మొత్తం పట్టి లాగేస్తుంది లోపలికి, లాగేస్తే ఉంది మొత్తం తినేస్తుంది. అది లోపల పెట్టుకుంటుంది, ఇంకా దానికి స్టోర్స్లో పడేసుకుంటుంది, మెల్లమెల్లగా దానికి కావాల్సి వచ్చినప్పుడు. ఇప్పుడు ఏంటంటే ఇప్పటిదాకా ఇన్ని సంవత్సరాలు దాంతో పోరాడుతున్నా అలా నిలబడి ఉంది ఇది. అందుకని ఏంటంటే
అది కూడా దీన్ని లాగలేకపోతుంది. ఇంత శక్తి కలిగినటువంటి గజేంద్రం కాబట్టి దీన్ని లాగలేకపోతుంది. లాగలేక ఒకవేళ పోనీ లాగేద్దామన్నా మిగిలినవన్నీ ఇప్పుడు దా సహాయం చేస్తూ ఉన్నాయి. మిగిలినన్ని తొండాలతో వాటిని పట్టుకుంటే కనుక అన్ని ఏనుగుల శక్తిని లాగేంత శక్తి దానికి కలగట్లా. కానీ కాళ్ళను మాత్రం వదిలిపెట్టాలి. ఎన్ని ప్రయత్నాలు చేసినా కాళ్ళను వదిలిపెట్టాలి. దాని పట్టు కాలు వదిలిపెట్టినా ఏనుగు బయటికి వెళ్తుంది. అందుకని ఇప్పుడు ఏనుగు పరిస్థితి ఏంటి? కూలబడిపోయిందా, స్పృహ తప్పి కూలబడిపోయిందా, లాగేస్తుంది, లోపలికి లాగేస్తుంది. కాబట్టి ఇది ఇంకా అదేదో అంటారే మొండి పట్టు తెలిగిందో అలా నిలబడి చచ్చింది, ఒగ్గ పట్టుకుని నిలబడి చచ్చింది. కాబట్టి మూర్ఛ వచ్చే తనువు దర్శనం. శరీరంలో ఏం లేదయ్యా, జవసత్వాలన్నీ కూడా పోయినాయి, మొత్తం పోయినాయి. ఇవన్నీ వేలాడిపోతున్నాయి, ఏమీ చేయలేకపోతున్నాను. శ్రమం వయ్యడం చాలా ఇబ్బందిగా ఉన్నాయి. చాలా అంటే చాలా, ఇంకా ఏం చెప్పలేను. ఇంతకంటే ఇంక నెక్స్ట్ పోవటమే. ఇంకా అన్నీ అయిపోయినాయి. కళ్ళు కనబట్టలేదు, చెవులు కనబట్టలేదు, ప్రాణాలన్నీ పోతున్నాయి, శక్తి కాస్త కూడా లేదు, మూర్ఛ వచ్చేలాగా ఉంది. ఇంకా తనువంతా కూడా అంటే ఏ శరీరం కూడా చెవిలా కదిలించాలన్నా కదలట్లా. మనకు కూడా అంతే. బాగా వృద్ధాప్యంలో చెయ్యెత్తాలంటే ఎత్తలేము, కాలెత్తాలంటే కాలు ఎత్తలేము, ఏది అవయవం మాట వినదు. కాబట్టి ఏవి కూడా పనిచేయట్లేదు. తనువు దస్సెను, శ్రమ చాలాగా ఎక్కువగా ఉంది అని ఇప్పుడు నీవే తప్ప ఇతపరం బెరుగా. ఇందాకడ దాకా అన్నావు, ఇక్కడ ఉన్నావు, అక్కడ ఉన్నావు, అటు దిక్కుల్లో ఉన్నావు, ఆ చీకటికి అవతల ఉన్నావు, చీకట్లో ఉన్నావు, ఇవన్నీ అన్నాను అని కూడా ఏమన్నాను, కలడందరూ అని చెప్పి అన్నాడు. అందరూ అంటారు దీనులు ఉన్నాడు అంటారు, మునీశ్వరులు ఏందున్నాడు అంటారు అన్నాను. ఇప్పుడు అవన్నీ లేవయ్యా. నీవు తప్ప ఇతపరం బెరుగా, నువ్వు తప్పితే నాకు ఇంకెవ్వరూ తెలియదు. నన్ను క్షమించయ్యా ఇన్ని పిచ్చివాట్లు వాగుడు వాగినందుకు. కాబట్టి దీనుని, చాలా దీనుణ్ణి. అప్పటిదాకా రాజు, ఇప్పుడు దీనుణ్ణి, నేను దీనాతి దీనుణ్ణి. రావే ఈశ్వర కావవే వరద సంరక్షం భద్రాత్మక అని చెప్పి ప్రార్థించడం మొదలుపెట్టాడు. ప్రార్థించి మళ్ళీ వస్తాడేమో భగవంతుని చూస్తున్నాడు. ఇంకా భగవంతుడు ఎక్కడ కూడా ఎవరు రావట్లేదు, ఏ రక్షణ కూడా అందట్లేదు. ఇంకా ప్రాణాలు చుట్టత దిశగా వచ్చేస్తున్నాయి, అయిపోతుంది. ఇంకా ఇంకో క్షణంలోనో అరక్షణంలోనో ఇంకా కూలబడిపోతాడు. కూలబడ్డా లోపలికి లాగాడా అయిపోయాడు. ఇంకా రక్షించడం అనేటటువంటిది ఎవరి వల్ల కాదు. ఒక్కసారి ఆ నీటిలోకి వెళ్ళిపోయాడంటే ఇంకెవరి వల్ల కాదు. ఇప్పుడు అంటే ఫస్ట్ దేవుడు ఉంటాడా ఉండడా అనేటటువంటి అనుమానము, సంశయము, ఎక్కడో ఉన్నావయ్యా వచ్చి కాపాడవయ్యా, ఇలాంటి మాటలన్నీ మాట్లాడాడు. ఇప్పుడు అహంకారం అంతా కూడా పూర్తిగా అణిగిపోయిన తర్వాత నువ్వు తప్పితే వేరే దిక్కు లేదయ్యా అని చెప్పి మళ్ళీ నీ కాళ్ళు పట్టుకుంటానయ్యా, నన్ను ఎలాగోలా కాపాడున్నాడు. ఇప్పుడు మళ్ళీ మొదలుపెట్టాడు. అలా వైకుంఠపురంబులో నగరిలో ఆమూల సౌధంబులాపల మందార వనాంతరామృత శరప్రాంతేందు కాంతోపలోత్పల పర్యంకరమా వినోదియగు నాపన్న ప్రసన్నుండు విఫల నాగేంద్రము పాహి పాహి అని కుయ్యాలించ సంరంభి అయి ఇట్లా ఏడుస్తూ కుయ్యో మొర్రో అనుకుని ఈయన ఆర్తనాదాలు చేస్తున్నాడు ఇంకా ఆ భగవంతుడి కోసం. అప్పుడు భగవంతుడి కోసం ఆర్తనాదాలు చేస్తుంటే ఆ వైకుంఠంలో ఉన్నటువంటి ఆ విష్ణువు ఆయన పాన్పు మీద చక్కగా అమ్మవారితో కూర్చుని ఆయన పాన్పు మీద ఉన్నట్ట. మిగిలినటువంటి పరివార జనాలందరూ కూడా అక్కడ ఉన్నారు. అటువంటి సమయంలో ఈయనకి ఎప్పుడైతే ఇంకా సర్వస్య శరణాగతి, నీవే తప్ప నితప్పరం వెరుగ మన్నింపదుగున్ అని చెప్పి అన్నాడో, రావే ఈశ్వర కావవే వరద అన్నాడో, వెంటనే అప్పుడు ఈయనకి అక్కడ ఉన్నటువంటి వాడు ఈ ఆర్తనాదాలన్నీ ఆయనకి వినిపించాడు. ఎప్పుడైతే ఆయనకి ఈ ఆర్తనాదాలన్నీ కూడా వినిపించాయో వెంటనే బయలుదేరాడు. ఎలా బయలుదేరాడంటే సిరికింజప్పడు శంఖచక్రయుగము చేదోయి సంధింపడు ఏ పరివారంబున్ చేరడు అభ్రగతిం వన్నింపడా కర్ణికాంతర ధమ్మిల్లము జక్కనొత్తడు వివాద ప్రోత్తిత శ్రీకుచోపరిచేలాంచలమైన వీడడు గజప్రాణ వనోత్సాహినై. ఈయన బయలుదేరేటప్పుడు మామూలుగా ఇంట్లో
ఆడవాళ్ళకి చెప్తారు, వీళ్ళు వస్తాను కాసేపను, ఏదో చెప్పాలి కదా. లక్ష్మీదేవితో అప్పటిదాకా మాట్లాడుతూ ఉన్నటువంటి వాడు ఒక్కసారి లేచాట, ఉన్నటువంటి టక్కుమని లేచాట. అలాగే బయటికి వెళ్ళేటప్పుడు మరి ఏం చేస్తాం మనం, మన ఆయుధాలు మనం తీసుకెళ్తాం. ఆయనకు ఆయుధాలు కావాలి, శంఖము చక్రము ఆయన ఆయుధం. మనకైతే మన ఆయుధం కావాలి, మన ఆయుధం మన సెల్ ఫోన్. ఏమి లేకపోయినా వెళ్ళిపోతాం. ఇవాళ పర్సు లేకపోయినా పర్వాలేదు, ఎందుకంటే సెల్ ఫోన్ ఉంటే అన్నీ ఉన్నట్టే. ఫోన్ పే ఉంటుంది, దాని మీద దిక్కుమాలి అన్నీ ఉంటాయి. ఫోన్ లేకుండా చచ్చినాడు, ఫోన్ మర్చిపోతే మళ్ళీ వెనక్కి తిరిగి వచ్చేస్తాం. కాబట్టి ఫోన్ కావాలి. కాబట్టి ఆయన ఆయుధాలు అయినటువంటి శంఖచక్రాలు వాటిని పట్టుకొట్ట. అలాగే పరివారంబులు జరడు. బయటికి వెళ్ళాలంటే మరి స్కూటర్ తాళ్ళలో, కారు తాళ్ళలో, సైకిలో ఏదో ఒకటి కావాలి, లేదంటే అట్లీస్ట్ ఓలా అయినా బుక్ చేసుకోవాలి. ఆ గరుపుందో పక్కనే కూర్చుని ఉన్నాడు, ఆయన్ని పిలవట్ల. అలాగే ఇంకా ఆకర్ణికాంతర ధమ్మిల్లము జక్కనుతాడు. మనకు బయటికి వెళ్ళేటప్పుడు తలకాయ దూకుంటాం కదండి, మగవాళ్ళైనా తలకాయ దూకుంటాం. తలకాయ కూడా ఏవో అప్పటిదాకా కూర్చుని ఏదో మాట్లాడుతున్నాడు, తలకాయ కూడా సరి చేసుకోవట్లేదట, జుట్టు కూడా దూకోవట్లేదట. ఇలా ఏది కూడా సవరించుకోకుండా, అంటే జుట్టు సవరించుకోకుండా, ఆయుధాలు తీసుకోకుండా, కనీసం పక్కనే ఉన్నటువంటి గరుకు ముందు పదవయ బయలుదేరదాం అనకుండా ఆయనంతటా ఆయనే లక్ష్మీదేవితో మాట్లాడుతున్నటువంటి వాడు ఒక్కసారి ఆ బెడ్ మించి కింద దిగినటువంటి వాడు బయలుదేరి వెళ్ళిపోతున్నాడు. ఎందుకు వెళ్ళిపోతున్నాడు అంటే అక్కడ కుయ్యో 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 నరుస్తున్నటువంటి ఆ గజేంద్రుడి యొక్క ఆర్తనాదాలు ఈయనకి వినపడుతున్నాయి. ఆ ఆర్తనాదాలని విని వెంటనే కదిలి బయలుదేరి వెళ్ళిపోతున్నాడు. వెళ్ళిపోతుంటే వీళ్ళు వదిలేస్తారా? తన వెంటన్ సిరి లచ్చి వెంట నవరోధ వ్రాతమున్ దాని వెనుకను పక్షీంద్రుడు వాని పొంతను ధను కౌమదీకి శంఖ చక్ర నికాయంబును నారదండు ధ్వజనీకాంతుండు రావచ్చి రయ్యన వైకుంఠపురంబున గలుగు వారాబాల గోపాలమున్. నేను చుట్టూతో 3 మంది ఆయన యొక్క పరివార జనాలు వీళ్ళందరూ ఉంటారు కదా. ఎప్పుడైతే ఆయన ఒక్కసారి ఆ ఆదిశేషుడు మించి దిగి వెంటనే బయలుదేరి వెళ్ళిపోతున్నాడో అమ్మవారికి ఏం చెప్పలేదు. అమ్మవారికి ఏం చెప్పకుండా ఇందాక దానిలో శ్లోకంలో ఆయన అప్పటిదాకా అమ్మవారితో మాట్లాడుతున్నాడు కదా. మాట్లాడుతున్నప్పుడు అమ్మవారితో ఏదో సరస సల్లాపాలు ఏదో చేస్తూ ఉన్నాడు. ఆవిడ యొక్క చీర చెంగు కూడా ఈయన చేతికి వేలికి చుట్టూ కదా, అలాగే బయలుదేరి వెళ్ళిపోతున్నాడు. ఆ చీర చెంగు కూడా వదిలిపెట్టలేదు. దాంతో తన వెంటను సిరి, చీర చెంగు ఆయన చేతిలో ఉంది కాబట్టి ఆవిడ వెనకాలే ఆటోమేటిక్గా ఆవిడ లాక్కొచ్చినట్టుగా ఆవిడ వెళ్ళిపోతుంది. ఆవిడ వెనకాల మరి ఆవిడ యొక్క వీళ్ళు ఉంటారు కదా, పరిచారకులు, స్త్రీ జనాలు, వాళ్ళందరూ మన అమ్మగారు వెళ్ళిపోతున్నారు. అమ్మగారు వెళ్ళగానే వాళ్ళందరూ వెంటనే వీళ్ళందరూ వెళ్ళిపోతుంటే మరి అక్కడ స్కూటర్ కారు ఉండే ఉపయోగం. పక్షి వెంటనే ఆయన పక్షీంద్రుడు వెంటనే ఆయన బయలుదేరేట. ఈయనందరూ బయలుదేరుతుంటే వెంటనే ఉన్నటువంటి ఆయుధాలు ఎక్కడికి పోతున్నాడో తెలియదు, ఏం చేస్తున్నాడో తెలియదు. మామూలుగా వెళ్తే కనుక అన్నీ తీసుకుని వెళ్తాడు. ఆ శంఖం చక్రం ఇవి లేకుండా వెళ్ళడు. ఎందుకంటే ఏ రాక్షస సంహారానికో దేనికి వెళ్తే కనుక చాలాసార్లు అంతకుముందు చాలాసార్లు అలాగే ఉన్నటువంటి అధాటన వెళ్ళిపోతాడు. కానీ మరి ఇంత ఘోరంగా ఎప్పుడు వెళ్ళట్లా. ఏది చీర చెంగు కూడా పట్టుకుని ఏ రోజు వెళ్ళాల. ఇవాళ చీర చెంగు కూడా లాక్కుని పోతున్నాడు. వెనకాల లక్ష్మీదేవి ఉందా లేదా ఇవన్నీ పట్టించుకోవట్లా. చీర చెంగుతంలో చేతిలో ఉందని కూడా పట్టించుకోకుండా బయలుదేరి వెళ్ళిపోతున్నాడు. ఈ శంఖచక్రాలు తీసుకోకుండా ఇప్పుడు కూడా. అందుకని వెంటనే ఆ శంఖచక్రాలు కూడా, శంఖము చక్రము గద కౌము ఆ ఆయుధము ఆయన యొక్క ధనస్సు ఇవన్నీ కూడా వెనకాల అవి కూడా బయలుదేరి. వీళ్ళందరూ బయలుదేరుతుంటే అప్పటిదాకా నారాయణ నారాయణ అనుకున్నటువంటి నారదుడు ఏంటి లక్ష్మీదేవి లక్కి వెళ్ళిపోతున్నాడు, ఈయన వెళ్ళిపోతున్నాడు, శంఖచక్రాలు వెళ్ళిపోతున్నాయి, పక్షీంద్రుడు వెళ్ళిపోతున్నాడు, ఎక్కడికి వెళ్ళిపోతున్నాడు అని చెప్పి నారదుడు వెళ్తున్నాడు. నారదుడు వెళ్ళేసరికి మిగిలినటువంటి అక్కడ ఉన్నటువంటి గోపాలకులంతా పరివారం అంతా కూడా వాళ్ళందరూ బయలుదేరాక ఆవిడేమో చేతిలో ఉన్నటువంటి ఆయన పైట పట్టుకుని లాక్కెళ్తున్నాడు. అందుకని ఆ పైటను ఇలా గట్టిగా చేతితో పట్టుకుని, ఎందుకంటే లేదంటే కనుక మరి చీర ఇదైపోతుంది. అందుకని ఆవిడ పట్టుకుని ఆవిడ రక్షించుకుంటూ వెళ్తూ ఆవిడ అప్పుడు అనుకుంటోంది తనవేంచేయు పదంబు పేర్కొనడనాథ స్త్రీ జనాలాపముల్ విననో మృత్యులు మృచ్చలించిరో కలుల్ వేద ప్రవచనంబులను ధనుజానీకము దేవతానగరపై దండెత్తిరో భక్తులంగని చక్రాయుధుడేడి చూపుడని ధిక్కరించిరో దుర్జనులు. ఆవిడ లాగేస్తున్నాడు. ఆ పైట చేతిలో ఉంది కాబట్టి వెళ్ళిపోతుంది కాబట్టి ఆవిడ అది మళ్ళీ ఆ చీర జారిపోకుండా ఇలా గట్టిగా పట్టుకుని ఆవిడ అనుకుంటోంది ఏమనంటే ఎక్కడికి వెళ్తున్నాడో చెప్పట్లేదు, ఏం చేస్తున్నాడో చెప్పట్లేదు. ఎవరైనా అనాథ స్త్రీలు అరుస్తున్నారేమో, ఎందుకంటే అది ద్రౌపది రిస్తూ వెళ్ళిపోయాడు కదా. అలాగే
ఆ చీర కోసం అని చెప్పి ఆవిడకి ఇవ్వటానికి వెళ్ళిపోయాడు. ఎవరైనా అనాథ స్త్రీలు అరుస్తున్నారా? లేదంటే అంతకుముందు వెళ్ళిపోయాడు. ఎప్పుడు వేదాలను దొంగిలించినప్పుడు అలాగే వెళ్ళిపోయాడు, వరాహంలాగా వెళ్ళిపోయాడు, శ్వేతావరాహంలాగా వెళ్ళిపోయి ఆ నీటిలోకి వెళ్ళిపోయాడు. ఎవడైనా వేదాలను దొంగిలించడం మళ్ళీ ఆ బ్రహ్మగారు చెప్తే బుద్ధి ఉండదు, జ్ఞానం ఉండదు, జాగ్రత్త పెట్టుకోడు. ఈయనేమో ఇప్పుడు ఇక్కడ లాక్కెళ్తున్నాడు, ఈ చీర ఇప్పుడు ఊగిపోతుందో తెలీదు, చెప్పడు పెట్టడు. మేమందరూ వెళ్తుందో నా వెనకాల ఎంతమంది వస్తున్నారని చెప్పి ఆవిడ అనుకుంటూ, లేదా ఏమైనా రాక్షస ముఖలు ఏమైనా ఆ ఇంద్రుడి మీద దండెత్తారా, దండెత్తి ఆయన ఏమైనా గొడవ చేస్తున్నాడా, రమ్మని చెప్పి అడుగుతున్నాడా? లేదు. ఎవరైనా దుష్టులు యజ్ఞయాగాదులు చేసుకునేటటువంటి బ్రాహ్మణుని ఏమన్నా అంటే భగవంతుడు దేనికి కదిలిపోతాడు అంటే ఇందుకు కదిలిపోతాడు. బ్రాహ్మణులు కానీ యజ్ఞములు యాగములు చేసేటటువంటి వారిని ఎవరైనా గనక దుర్జనులు ఇది చేసిన, ఇంద్రాది దేవతల్ని దుష్టులైనటువంటి రాక్షసులు ఎప్పుడైనా చేసినా, స్త్రీలను ఎవరైనా గనక ఇబ్బంది పెడుతున్నా, మన యొక్క ధర్మాన్ని వేదాన్ని ఎవరైనా నాశనం చేస్తున్నా, అటువంటప్పుడు భగవంతుడు కదిలిపోతాడు అని చెప్పడంగా ఇది మనం అర్థం చేసుకోవాలి. అంటే ఈవిడ అనుకుంటుంది ఎవడైనా దుష్టులు భక్తులందరినీ కూడా ఇది చేస్తున్నారు, యజ్ఞయాగాదులు చేసేటటువంటి వాళ్ళని పాడు చేస్తున్నారా? అసలు ఎందుకు బయలుదేరాడో చెప్పడు, ఏం చేస్తున్నాడో తెలియదు, ఎక్కడికి వెళ్ళాలని చెప్పదు. కానీ ఇప్పుడు ఈవిడికి ఆప్షన్ లేదు. బయట ఆయన చేతిలో ఉంది కాబట్టి ఆయన వెనకాల వెళ్ళాల్సిందే, ఆయన ఎక్కడికి వెళ్తే అక్కడికి వెళ్ళాల్సిందే అని చెప్పి ఆవిడ కూడా ఆయన వెనకాల వెళ్తూ ఉంది. మిగిలినటువంటి పరివారం కూడా వెళ్తున్నారు. ఇలా వెళ్తుంటే జనాలకు కనిపించిన ఆకాశంలో అలా మరి భూమి మీదకి రావాలి కదా. వాడు ఎక్కడో త్రికుట పర్వతం మీద ఉన్నాడు, అక్కడి నుంచి ఇక్కడికి రావాలి. ఈయన చూస్తున్నట్ట జనాలు చూస్తుంటే వినువీధంజునదేరగాంచిన అమరుల్ విష్ణున్ సురరాతి జీవన సంపత్తి నిరాకరిష్ణు గరుణావర్షిళ్ళు యోగేంద్ర హృద్వదన వర్షింతు సహిష్ణు భక్తజన బృంద ప్రభవాలంకరిష్ణు నవోఢోల్ల సదిందిరా పరిచరిష్ణున్ జిష్ణురోచిష్ణునిన్. అంటే రాక్షసులందరినీ కూడా సంహరించేటటువంటి వాడు, కరుణా సముద్రుడు, గొప్ప గొప్ప మునులు యోగులు వీళ్ళందరూ కూడా తపశ్శక్తి చేత మాత్రమే సాధించగలిగినటువంటి మహానుభావుడు. జనులందరూ కూడా గోవింద గోవింద అని పిలుచుకుని వాళ్ళ హృదయంలో నిలుపుకునేటటువంటి గొప్పవాడు, చాలా సహనం ఉన్నటువంటి వాడు. భక్తులందరినీ కూడా తన యొక్క చేష్టలతోటి, తన యొక్క మహత్యంతో అందరినీ కూడా చాలా ఆనందపరిచేటటువంటి వాడు. అందరికీ ఆరాధ్య దేవత అయినటువంటి లక్ష్మీదేవి ఆరాధ్య దేవత అయినటువంటి వాడు ఎవడో ఉన్నాడు ప్రపంచంలో. వాడికి గౌరీదేవి ఇష్టం లేకపోవచ్చు, పార్వతీదేవి ఇష్టంలో వాడి ఛాయిస్. లక్ష్మీదేవి ఇష్టం లేదని ఎవడంటాడా? పొరపాటును కూడా అంటాడు. అటువంటి లక్ష్మీదేవే భర్తగా కలిగినటువంటి వాడు, ఆ లక్ష్మీదేవతను నిరంతరం కూడా కీరించేటటువంటి వాడు. అటువంటి వాడు ఆకాశంలో ఆయన వెళ్ళటం ఏంటి, ఆయనతో పాటు లక్ష్మీదేవి ఏంటి, ఆయనతో పాటు వెనకాలేమో శంఖచక్రాలు ఏమిటి, వెనకాలేమో ఆ పక్షం రెక్కలాడించుకుంటూ అదొకటి వెళ్తుంది ఏంటి. మామూలుగా అయితే ఆయన కూర్చుంటాడు, ఏది వెళ్తూ ఉంటుంది. ఏదేమో ఆయన వెనకాల వెళ్తుంది, వెనకాలేమో నారదుడు వెళ్తున్నాడు, వెనకాల పరివారం వెళ్తుంది. ఏమిట్రా అసలు ఇది? మామూలుగా విష్ణుమూర్తి వాడికైనా సందర్శనం ఇస్తాడా? మనం ఎంత గొప్ప భాగ్యం, మనదెంత అదృష్టము. ఈరోజు ఏదో మన అదృష్టం వల్ల అసలు విష్ణువుని చూస్తున్నాం. ఎంత ప్రార్థించినా, ఎంత గొప్ప తపస్సు చేసినా కూడా విష్ణు ఒక్కడే కనిపిస్తాడు. కానీ వాళ్ళ విష్ణువు కనిపిస్తున్నాడు, లక్ష్మీదేవి కనిపిస్తుంది, వెనకాల గరుడు కనిపిస్తున్నాడు, శంఖచక్ర ఆయుధాలు కనిపిస్తున్నాయి, వెనకాలే ఉన్న నారదుడు కనిపిస్తున్నాడు, గొప్ప గొప్ప మునులు ఋషులు వీళ్ళందరూ కూడా కనిపిస్తున్నారు. ఒకటి తర్వాత ఒకటి వెళ్తున్నారు. ఇంతకంటే అదృష్టం అని ఉంటుందా? ఇటువంటి సందర్శనం అనేటటువంటిది మన జీవితంలో గొప్ప అదృష్టం. మనకి ఇటువంటిది మనకి ఎప్పుడూ కూడా కలగదు అని చెప్పి అనుకుంటూ వీళ్ళందరూ కూడా ఆశ్చర్యంగా ఆకాశంలో జరిగేటటువంటి ఆ వింతను వాళ్ళందరూ కూడా చూస్తూ ఉన్నట్ట. చూస్తూ వాళ్ళందరూ అనుకుంటున్నారట, చూసావా వాడు ఎవడో అరుస్తున్నాడు ఆ త్రికూట పర్వతం మీద, గోల చేస్తున్నాడు, ఆర్తనాదాలు చేస్తున్నాడు. వాడు ఎప్పుడో కొన్ని సంవత్సరాలు కదా మొదలుపెట్టాడు, ఇంకో వచ్చేసాడు. ఇంకా ఈయన వచ్చాడు కాబట్టి వాడి తొందరలోనే వాడి ఆర్తనాదాలన్నీ కూడా అయిపోతాయి. ఆయన వస్తుంటే కనుక ఇంతమంది పరివారం ఆయన్ని వెనకాల వస్తుంది. కానీ పాపం లక్ష్మీదేవిదే మరి చాలా విడ్డూరంగా ఉంది ఆవిడ పరిస్థితే. ఎందుకంటే భక్తుణ్ణి రక్షించేటటువంటి సందర్భంలో ఆ భగవంతుడు చేతిలో ఏముందో కూడా చూసుకోవట్లేదు. ఆవిడ బయట ఆయన చేతిలో ఉండిపోయింది, అలా లాక్కెళ్ళిపోతున్నాడు. ఏదో చూస్తుంటే బలవంతంగా శిక్షించడానికి తల్లి కొడుకు చేయి బట్టుకు లాక్కెళ్తున్నట్టు ఆవిడ బయటను పట్టుకుని లాక్కెళ్ళిపోతున్నాడు కదా. పాపం లక్ష్మీదేవి పరిస్థితి ఏంటి అని చెప్పి వాళ్ళందరూ కూడా అనుకుంటున్నట్ట. ఇలా
అనుకుంటుంటే ఇంకా దీని గురించి ఎన్నో పద్యాలు ఉన్నాయండి. సరే, ఇలా అయిన తర్వాత ఇప్పుడు ఆయన భగవంతుడు అక్కడికి వచ్చేసాడు, విష్ణుమూర్తి అక్కడికి వచ్చాడు. రాగానే వెంటనే ఆ పరిస్థితిని చూశాడు. వెంటనే గజేంద్రుడు ఒక్కసారి శరీరం ఏమీ సహకరించేటటువంటి స్థితిలో ఆయనకు లేదు, అయినా కూడా బలవంతంగా ఒక్కసారి కాలు కదపలేడు కాబట్టి తొండం ఎత్తి ఒక్కసారి నమస్కరించాట. నమస్కరించి ఇంకా ఆఖరి స్థితి ఇంకా అయిపోతుంది, ప్రాణం అనేటటువంటి నువ్వు క్షణంలో పోతుంది అన్నప్పుడు వెంటనే వెనకనే వస్తున్నటువంటి ఆ సుదర్శన చక్రాన్ని ఆయన సంహరించమని ఆదేశించేట. వెంటనే సుదర్శన చక్రం వెళ్ళటం, ఆ మొసలి యొక్క తలనంత వరకు కత్తిరించేయటం. ఎప్పుడైతే మొసలి తల కత్తిరించబడిందో వెంటనే ఈ గజం యొక్క కాలు దాని నోట్లోంచి బయటకు వచ్చింటారు. కొన్ని సంవత్సరాలు పట్టుకొని పీడించినటువంటి ఆ మొసలి కూరల్లోంచి ఎప్పుడైతే పాదం బయటకు వచ్చిందో ఒక్కసారి ఇది కూడా అమ్మయ్య మళ్ళీ నా ప్రాణాలు నాకు వచ్చాయని చెప్పి ఒక్క అడుగు వెనక్కి వేసి నడుగు నుంచి బయటకు వచ్చింది. కానీ మొత్తం కాలంతా కొట్టేసినట్టు అంతా మొత్తం లాగేసింది. అది ఆ విష్ణువుని చూసి కళ్ళ వెంబడ నీళ్ళు కారిపోతుంది. ఎందుకంటే ఉన్నాడో లేడో ఎక్కడుంటాడో ఏమిటో అనుకుంటూ మొదలుపెట్టినటువంటి ఆ గజేంద్రుడు చివరికి నువ్వు తప్పితే దిక్కు నాకు ఇంకెవరూ లేదయ్యా అని చెప్పి అనగానే ఆయన వచ్చి ఎప్పుడైతే రక్షించాడో కొన్ని వందల ఏనుగుల తనతో నిరంతరం కూడా తిరిగేటటువంటివి, అటువంటి ఏనుగులు ఒక్కటి కూడా తన్ని అంగుళం కూడా బయటికి తీసుకురాలేనటువంటి స్థితిలో ఉన్నటువంటి తాన్ని, ప్రాణాలు కోల్పోయేటటువంటి స్థితిలో ఉన్నటువంటి తనని కాపాడినటువంటి ఆ పరమేశ్వరుడికి తన కృతజ్ఞతలు ఎలా ఆవిష్కరించుకోవాలో దానికి తెలియట్లేదు. ఎందుకంటే కాళ్ళు చేతులు ఏమి కదలనేటువంటి స్థితిలో ఉన్నటువంటి ఆ ఏనుగు ఇక అవన్నీ కాళ్ళు చేతులు కదలక కంటి వెంట మాత్రం ధారలాగా వర్షిస్తున్నట్టుగా కన్నీళ్ళు కారిపోతున్నాయి. ఆనందంతో ఇప్పుడు రక్షించాడని ఆయన కాలుస్తుంటే ఒక్కసారిగా ఆ గజేంద్రుడి యొక్క శరీరం అంతా కూడా ఆయన స్పృశించాట. ఎప్పుడైతే స్పృశించాడో మొత్తం బాధలన్నీ కూడా దూరం అయిపోయాయి. ఆ బాధలన్నీ దూరం అయిపోయిన తర్వాత దేవతలందరూ కూడా పుష్పవృష్టిని కురిపించారు. ఆ తర్వాత నీటిలోంచి ఒక అద్భుతమైనటువంటి వ్యక్తి బయటకు వచ్చాడు. బయటకు వచ్చినటువంటి వాడు వెంటనే ఆయన విష్ణువు యొక్క పాదాలకు నమస్కారం చేసుకున్న తర్వాత ఆయన వెళ్ళిపోమని చెప్పి ఆదేశించట. వెంటనే వాడు వెళ్ళిపోయాట. వెళ్ళిపోయిన తర్వాత దేవతలందరూ కూడా పుష్పవృష్టి కురిపించిన తర్వాత ఆ విజయోత్సాహంగా పాంచజన్యాన్ని పూరించారట దేవతలందరూ కలిసి. పూరించిన తర్వాత అప్పుడు ఆ గజేంద్రుడు కూడా ఇప్పుడు తనకి శక్తియుక్తులన్నీ కూడా వచ్చిన తర్వాత ఒక్కసారిగా ఆయన సాష్టాంగ ప్రమాణం చేశాట. ఆయన కాళ్ళు రెండు పెట్టి ఏనుగు దండం పెట్టింది. అసలు ఈ గజేంద్రుడు ఎవరు అంటే ఇతను అంతకుముందు ఇంద్రద్యుమ్నుడు అనేటువంటి ఒక రాజుగారు, ఒక దేశాన్ని పరిపాలించేటటువంటి వాడు. అతను ధర్మవర్తనుడే, చాలా ధర్మంతోనే రాజ్యాన్ని పరిపాలించేటటువంటి ప్రజలందరినీ కూడా చాలా జాగ్రత్తగానే చూసుకునేవాడు. కానీ ఒకానొక సమయంలో ఇతను చేసినటువంటి తప్పుకు కారణంగా అగస్త్య ఋషి యొక్క శాపానికి గురయ్యాడు. అలా శాపానికి గురైనటువంటి వాడు ఏనుగై పుట్టాడు. అతను ఎంతో ధర్మపరుడు, ధర్మబద్ధంగా రాజ్యాన్ని పరిపాలించడం వల్ల ఆ స్మృతి అనేది పోలేదు. అంటే అటువంటి స్థితిలో కూడా భగవంతుడు అనేటటువంటి వాడు కూర్చున్నాడు. అలాగే అహంకారం ఏదైతే ఉందో అహంకారం పోయింది. అహంకారం పోయి జ్ఞానం అనేటటువంటిది ఆయనకి కలిగింది. అందుకే భగవంతుడు మనకు స్మృతికి రావడమే చాలా గొప్ప. అందులో అవసాన దశలో ఉన్నప్పుడు ముఖ్యంగా మిగిలినటువంటి దిక్కుమాలిన విషయాలన్నీ గుర్తొస్తాయి, కానీ అసలు భగవంతుడి విషయం పొరపాటును కూడా గుర్తుకు కాదు. మనకి ఏవైతే జరగలేదో, ఏ పిల్లాడైతే బాగా ఇబ్బంది పెట్టాడో, ఏ కూతురైతే బాగా ఇబ్బంది పడిందో, ఎవడైతే అప్పటిదాకా మనకి తిట్టాడో, ఇవన్నీ బాగా గుర్తొస్తాయి. కానీ దేవుడు అస్సలు గుర్తుపట్ట. ఈయన అదృష్టానికి ఈ పూర్వజన్మ శృతి వల్ల ఆ దేవుడు గుర్తుకు రావడం, దేవుడిని అలా ప్రార్థించడం, దాంతో ఈయన ఆ విష్ణుమూర్తి వచ్చి కాపాడటం, దాంతో ఈయన మోక్షాన్ని పొందాడు. ఇంకా ఒక దివ్య పురుషుడు బయటకు వచ్చి ఆయన నమస్కరించి వెళ్ళిపోయాడు అనుకున్నాం. ఆయన ఎవరంటే ఆయన హూహు అనేటటువంటి ఒక గంధర్వుడు. ఈ గంధర్వుడు ఏంటంటే ఒకానొక సమయంలో అదే సరస్సులో, ఎందుకంటే ఆ సరస్సు గంధర్వులు వీళ్ళందరూ వస్తారని చెప్పి ముందరే చెప్పారు మనకి, వచ్చి అక్కడ స్నానం చేస్తున్నట్ట భార్యలతో కలిసి. చేస్తుంటే
ఋషులు కూడా అదే సమయంలో స్నానం చేస్తున్నట్టు వాళ్ళందరూ కూడా ఏంటంటే నీళ్ళల్లో కిందకి వెళ్ళిపోయి జలస్తంభన అనేటటువంటి విజ్ఞం ఉంది. దుర్యోధనుడికి కూడా వచ్చింది. ఆ కిందకి వెళ్ళిపోయి సమాధి స్థితిలో ఉండి ఆయన కూర్చున్నాడు. ఉంటే వీడికి ఏదో చిలిపి దుర్మార్గ ఆలోచన. ఈ పక్కన ఆడవాళ్ళు వీళ్ళందరూ భార్యలు, మిగిలినటువంటి వాళ్ళందరూ ఉన్నారు. మరి ఎవరో ప్రేరేపించారో వీడికి అనిపించిందో వెళ్ళి అలా సమాధి స్థితిలో ఉన్నటువంటి ఒక ఋషి యొక్క కాలిని పట్టుకుని లాగాడు. వీడు కూడా నీళ్ళలోకి వెళ్ళి లాగేసరికి ఆయన వెంటనే ఆ సమాధి స్థితిలోంచి బయటకు వచ్చి ఒక జలచరంలాగా నా కాలు పట్టుకుని లాగేది కాబట్టి మొసలై పడి ఉండని చెప్పి వెంటనే శపించాట. ఆడన్న కాలం అయ్యే నమస్కారం అండి, నేనేదో పొరపాటున చేసినటువంటిది ఇది, నేను గంధర్వుణ్ణి, నేను ఇక్కడ ఉండకూడదు భూమి మీద అన్నట్టు. ఆయన అన్నట్ట తప్పదురా. శాప విమోచనం ఏంటంటే ఒక గజేంద్రుడు వస్తాడు, వాడు గొప్ప విష్ణు భక్తుడు. వాడు వచ్చినప్పుడు వాడి కాలు పట్టు, వాడి వల్ల నీకు శాపం వచ్చింది. విష్ణుమూర్తి వస్తాడు, సుదర్శన చక్రం వల్ల నీ ప్రాణోత్క్రమణం జరుగుతుంది, అప్పుడు మాత్రమే నీకు ఈ మళ్ళీ నీ రూపం నీకు వస్తుందని చెప్పాడు. వాడు అందుకనే అప్పటి నుంచి కొన్ని వేల సంవత్సరాలుగా అక్కడ పడున్నాడు. అందుకనే మిగిలినటువంటి ఏనుగులు ఎంత చేసినా ఏం చేసినా వాడికి, ఎందుకంటే విష్ణు వస్తే కానీ వాడి ప్రాణాలు పోతే తప్పితే వాడికి ఆ రూపం రాదు. అందుకని వాడు ఏం చేసినా కూడా వదిలిపెట్టకుండా వాడు కూర్చున్నాడు, వదిలించుకోలేక గజేంద్రుడు కూర్చున్నాడు. కాబట్టి ఇది ఒక మొసలి ఏనుగు కథ కాదు. అజ్ఞానము అనేటటువంటి ఎంతసేపు మనలో ఉంటుందో ఆ జ్ఞానము పోయేదాకా జ్ఞానం అనేటటువంటిది కలగదు. ఆ జ్ఞానం అనేటటువంటిది కలగలితే కానీ భగవంతుని మీద భక్తి కుదరదు. ఆ భక్తి కుదిరితే కానీ భగవంతుని యొక్క అనుగ్రహం కలదు, తదుపరి ఏమి కూడా జరగదు. కాబట్టి అహంకారం వదిలేయాలి, అజ్ఞానాన్ని పోగొట్టుకోవాలి. అలా పోగొట్టుకున్నప్పుడే భగవంతుని యొక్క దర్శనం అవుతుంది అనేటటువంటిది ఈ కథ. మనం వేరేగా దాన్ని విశ్లేషించి చూసుకుంటే కనుక దాని యొక్క అర్థం. సర్వే జనా సుఖినో భవంతు, సమస్తలోకా సుఖినో భవంతు. స్వస్తి.